హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ మీకు అందించబడతాయి. అదేవిధంగా టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది. సో యాప్లో ఉన్న గ్రాండ్ టెస్ట్లని రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టాపిక్ టెస్ట్లను కూడా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో పేపర్ 1 మిత్రులకు అండ్ అదేవిధంగా పేపర్ 2 మిత్రులకు అందరికీ యూస్ఫుల్గా ఉన్నాయి. సో అన్ని రకాల గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో తప్పకుండా రాసే ప్రయత్నం అయితే చేయండి. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 9 రోజులు 16 సెషన్లు పరీక్షలు ఉంటాయి. 1,83,000 మంది అభ్యర్థులు, 66 సెంటర్లు. నేడు రేపు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగబోతుంది. సదూర ప్రాంతాల్లో సెంటర్లతో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న చాలామందికి చాలా దూరం, కొన్ని వందల కిలోమీటర్లు, 400, 300, 500 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు కేటాయించడం జరిగింది. దీని ద్వారా చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసుకోవడానికి మానేశారు. చాలామంది దూరం పడడం వల్ల హౌస్ వైఫ్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు కావచ్చు, వీళ్ళంతా అంత దూరం 400 కిలోమీటర్లు ప్రయాణించడం చాలా కష్టంతో కూడుకున్న పనితో చాలామంది ఆ ఎగ్జామ్స్ రాయడానికి కూడా వెనుక ముందు చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇలాంటివి కాకుండా నియరెస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇసుకున్నారో ఫస్ట్ ఆప్షన్, సో దానికి ఇవ్వాలి, లేకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లాస్ట్కి ఒక్కొక్కరికి 5వ ప్రిపరేషన్ 6వ ప్రిపరేషన్ పెట్టుకున్నటువంటి సెంటర్ని వారు సెంటర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో దాని ద్వారా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో మీకు ఎలాంటైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేయమని చెప్పారు. 7093708883, 7093708884 ఈ నెంబర్లకు సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టీజీటెట్ చైర్పర్సన్ డాక్టర్ ఈవి నికోలస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సర్కారు బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు, ఫస్ట్ క్లాస్లో 55,000కు పైగా ప్రవేశాలు, 2 లక్షలు వరకు అవుతాయని అధికారుల అంచనా. ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో 18,000 మంది స్టూడెంట్లు అయితే జాయిన్ కావడం జరిగింది. సో దాదాపుగా ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో దాదాపుగా స్ట్రెంత్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా దీనికి తోడు 1,10,000 మంది టీచర్లకు 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. దీనికి తోడు బడులు అమ్మాదర్శ పాఠశాల కమిటీలు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ జరిగినటువంటి అంశాలు. దాదాపుగా స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుంది. సో నెక్స్ట్ డిఎస్సిలో కూడా వేకెన్సీస్ అనేటివి పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా రిటైర్మెంట్స్ అవుతున్నాయి. సో రిటైర్మెంట్స్, అదేవిధంగా నెక్స్ట్ క్లియర్ వేకెన్సీస్ ఇవన్నీ కలుపుకుంటే నెంబర్ ఆఫ్ ఖాళీలు ఉంటాయి. ఇంకా కొత్తగా ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, సో ఇక్కడ గెజిస్టెడ్ హెచ్ఎం పదోన్నతుల కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఆశావాహులు. సో గెజిస్టెడ్ బదిలీల తర్వాతే పదోన్నతులు ఇవ్వాలని, అదేవిధంగా మన గ్రేడ్ హెచ్ఎంలో ఒత్తిడి చేస్తున్నారు. డిఎస్సికి ఫైల్ చేరినట్లు సమాచారం. సో నెక్స్ట్ మిగతా క్యాడర్లో కూడా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలకు రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందని ఒక వాట్సాప్లో యూనియన్ గ్రూప్లలో ఇవైతే ఒక మెసేజ్ ఒక 2-3 డేస్ నుంచి అయితే వస్తుంది. దాదాపు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ జరిగినట్లయితే ఇది ఒక వారం రోజుల ప్రక్రియ మిత్రమా. ఒక వారం రోజులలో ఇవి కంప్లీట్ అవుతాయి. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. సో ప్రమోషన్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఈ ఖాళీలు పెరిగే అవకాశం ఉంది. హెచ్జిటి ఖాళీలు, నెంబర్ ఆఫ్ ఖాళీలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో సెకండరీ గ్రేడ్ టీచర్స్ మళ్ళీ ఖాళీలుగా ఏర్పడతాయి. సో ఖాళీలుగా ఏర్పడితే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేస్తారు, మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది అసలు యాక్చువల్గా సమ్మర్లో జరగాల్సింది. సో సమ్మర్లో కాకుండా మళ్ళీ ఇది తెరపైకి రావడం జరిగింది. సో ఈ తెరపైకి వస్తుందంటే సో ఇలాంటివన్నా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన పనులైతే నడుస్తున్నట్లు సమాచారం. మొత్తానికి దీనికి సంబంధించిన జీవో అవి ఒకవేళ మన స్థానిక ఎన్నికల కంటే ముందు వస్తుందా లేదా స్థానిక ఎన్నికల కంటే తర్వాత వస్తుందా, కానీ మొత్తానికైతే ఇవైతే జరగబోతుంది. ఎల్పి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం గతంలో మిగిలిపోయినటువంటి వారికి. దాని తర్వాత నెక్స్ట్ రాబోయే డిఎస్లో ఎల్పి పోస్టులు ఉండకుండా డైరెక్ట్గా అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించిన అన్ని స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అవుతాయి. ఇక్కడ అత్యధికంగా హెచ్జిటి పోస్టులు మళ్ళీ పెరుగుతాయి, సెకండ్ గ్రేడ్ టీచర్లు. ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్స్ రావడం ద్వారా మళ్ళీ హెచ్జిటినే ఖాళీలు అవుతాయి కాబట్టి సో ప్రతి స్కూల్లో ఖచ్చితంగా హెచ్జిటి టీచర్ ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత వాళ్ళని రిలీవ్ చేయాలంటే తప్పకుండా కొత్త డిఎస్సి వారు వచ్చిన తర్వాతనే ఆ సింగిల్ స్కూల్ ఉన్న టీచర్స్ని రిలీవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా వస్తే సో వీరిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు టీచర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైతే సో నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుందనే
అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి లేట్ అయితే సో మీకు సంబంధించిన అంశం కూడా లేట్ అవుతుంది. సో ఇది ఒక 2-3 రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుందని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు చెప్తున్నారు. సో దీని మీద క్లారిటీ వచ్చినట్లయితే మీ టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జూలైలో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ప్రతి జిల్లాలో ఖాళీల వివరాలు తెలుస్తాయి. సో నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేసి రిక్రూట్మెంట్ కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళని రిలీవ్ చేయాలంటే తప్పకుండా కొత్త టీచర్స్ రావాల్సిందే. సో ఇది సమాచారం మిత్రమా. సో ఇది పర్ఫెక్ట్ సమాచారం అంటే ఇది ఉపాధ్యాయ యూనియన్లో వస్తున్నటువంటి టీచర్స్ పంపిస్తున్నటువంటి యూనియన్ సంఘాలు నాయకులు పంపిస్తున్నటువంటి మెసేజ్లు. సో దాన్ని తీసుకొని నేను మీకు చెప్పే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. హెచ్జిటి పోస్టులు ప్రతి జిల్లాలో 100 పోస్టులు ఉండొచ్చు. దాదాపుగా కొన్ని జిల్లాలో తక్కువ ఎక్కువ ఉండొచ్చు. బట్ దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలో 100 పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది హెచ్జిటికి సంబంధించి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి. టెట్ ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ ఆపే ప్రయత్నం చేయకండి, కంటిన్యూలోనే ఉండండి. ఇక నెక్స్ట్ అప్డేట్ మిత్రమా, ఇక్కడ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024లో హెచ్జిటి స్పోర్ట్స్ కోటా ఫలితాలు పీఈటీ పీడీ పోస్టులకే మహాధరణ. తేదీ 23/6/2025 ఉదయం 10 గంటలకు ఉంటుంది. సో డిఎస్సి భవన్ ఖైరతాబాద్ ఎదురుగా వీరైతే ధర్నా చేపట్టబోతున్నారు. సో వీరికి సంబంధించి ఇప్పటి వరకు వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఒక క్లారిటీ ఇవ్వడం కానీ లేదు. చాలాసార్లు రీవెరిఫికేషన్ చేశారు. మళ్ళీ అలా అది పెండింగ్లోనే నడుస్తూ ఉంది. కాబట్టి అన్ని రోజులని ఎదురు చూస్తూ ఉంటారు. వీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు. కాబట్టి వీరికి ఒక న్యాయం చేసి ఫలితాలను వెల్లడించినట్లయితే, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ డిఎస్సి కోసం వాడు ప్రిపరేషన్స్ కొనసాగిస్తారు. కాబట్టి సో ఇలా అయోమయంలో ఉంచకుండా వీరికి న్యాయం చేయాలని వీరు ధర్నా అయితే చేయడం జరుగుతుంది. సో ఇది టెట్కి సంబంధించిన అంశాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ అప్డేట్ మిత్రం, ఇక్కడ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకుని రంగారెడ్డి సంబంధించినటువంటి అంశం ఇది. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో బాలుర బాలికల పాఠశాలలో ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, అదేవిధంగా సాంఘిక శాస్త్రం, లైబ్రేరియన్, హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, కళాశాలలో బోధించేందుకు గణితం, అదేవిధంగా బాటనీ అండ్ జువాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, కామర్స్లో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సో ఇవేమో పాఠశాలలో, మిగతా ఏమో ఇవి ఇంటర్ పిల్లలకు బోధించడానికి మ్యాథ్స్ అండ్ బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఖాళీగా ఉన్నాయని వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో జోన్ 6 జోనల్ అధికారి కె నిర్మల ఆదివారం ప్రకటన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19న రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని గురుకుల విద్యాలయం మెట్రో పిల్లర్ 1570 చైతన్యపురి సమీపంలో సంప్రదించాలని ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటలకు, డెమో క్లాసులు ఓన్లీ ఇంగ్లీష్లో బోధించేందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అందుబాటులో ఉండాలని చెప్పారు. సో మీరు అప్లై చేసుకున్నాను అనుకున్న మిత్రులు 19 డేట్ రోజు అంటే రేపు ఉదయం 10 గంటల లోపు మీ యొక్క వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే రోజు మీకు మళ్ళీ డెమో క్లాసులు అనేటివి ఇంగ్లీష్లోనే బోధించాల్సి ఉంటుంది. సో మీరు ఆ రోజు రేపు వెళ్ళి అక్కడ ప్రజెంట్ అయినట్లయితే సో మెట్రో పిల్లర్ 1570 ఇది అక్కడ సరూర్ నగర్ మండలంలోని గురుకుల విద్యాలయం మెట్రో పిల్లర్ 1570 చైతన్యపురిలో ఉంది. సో అక్కడ వెళ్తే మీకు డెమో క్లాసెస్ ఉంటాయి. అక్కడ మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సంబంధిత సబ్జెక్ట్లో ఇంటర్లో బోధించే వారికి ఖచ్చితంగా పీజీ ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో చేసే పాఠశాలలో బోధించే వారికి బీఎడ్ కంప్లీట్ అయ్యి ఆ సబ్జెక్ట్లో బీఎడ్ కంప్లీట్ అయ్యి ఆ మెథడ్ అయితే ఉండాలి. సో ఇది మన గురుకులకు సంబంధించిన గెస్ట్ టీచర్స్కి సంబంధించిన అప్డేట్ మిత్రమా. అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా. ఈ నెల 30 నుంచి జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అడ్మిట్ కార్డులను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ను అడ్మిట్ కార్డులు పొందవచ్చును. 60 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. సో ఇది అగ్నివీర్ అభ్యర్థులు ఎవరైనా మీ మిత్రులు కావచ్చు ఉంటే వారికి చెప్పే ప్రయత్నం చేయండి. హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన మన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ మిత్రమా. సో ప్రతి ఒక్కరు మన యొక్క పీడిఎఫ్లు కావచ్చు మీకు ఇన్ టైంలో షార్ట్ టైంలో రివిజన్ చేసుకోవడానికి, ఇంపార్టెంట్ అంశాలు మీకు ఎప్పటికప్పుడు అందించడానికి జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూపులు ఎప్పటికీ మీకు సపోర్ట్గా ఉంటాయి. జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని రకాల అప్డేట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.